అండి అందరికీ నేను మీ స్వప్న. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇలా ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత వెల్లిపాయలు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. 2 ఎండుమిర్చిలు వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి సోరకాయ టమాటా చారు. ఆనియన్ ముక్కలు, సోరకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేసి చక్కగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా చేసుకోవాలండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇలా చక్కగా కలుపుకొని ఉడికించుకోవాలండి. కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇంగువ వేసి ఇలా కలుపుకోవాలండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఇంగువ. సాంబార్లో, సోరకాయ చారులో చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు చారు వేసుకోవాలండి. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇలా టమాటాలు వేసుకున్నాం కదా, కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా చారంతా ఇలా పోసుకోవాలి. నేను చేసే విధంగా మీరు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా ఈజీగా చేసేస్తారండి. పిల్లలైతే కడుపు నిండా కమ్మగా తింటారండి ఈ సోరకాయ చారుతోని. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇలా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేసి చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందామండి. కేవలం 10-15 నిమిషాలు అయిపోతుందండి ఈ సోరకాయ టమాటా కర్రీ. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ అండి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి, ఈజీగా చేసేస్తారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. సోరకాయ టమాటా చారు రెడీ అయ్యిందండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.